ఏమయ్యా నీకు 500 ఆటోలు ఉన్నాయా? అవునండి, అన్ని సొంత ఆటోలేనండి. నీ మీద 500 కేసులు కూడా ఉన్నాయనుకుంటా. అందులో కొన్ని మర్డర్ కేసులు. నేను అంత చదువుకోలేదండి, కానీ నా చెల్లి మాత్రం చాలా బాగా చదివించానండి. ఇవాళ ఇంత చదువుకున్న కుటుంబంలోకి తన కోడలుగా వెళ్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. నాకు పెద్ద ఆనందంగా ఏం లేదయ్యా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది నా కొడుకును ఒక గోండాగాడి చెల్లెలకి చేయటం కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఏదో మా వాడు నీ చెల్లెల్ని కాలేజీలో చూసి ఇష్టపడ్డాడని ఇక్కడ దాకా వచ్చాం. కానీ కాఫీ ఏంటి అవసరం వస్తుంది? కప్పులు సరి కడకలేదా? చూడు, నాకు ఎక్కువ టైం లేదు. అమ్మాయిని చూపించు, ముహూర్తం ఎప్పుడో చెప్పు. 5 నిమిషాల్లో తతంగం మొత్తం అయిపోవాలి. ఏంటండి, మీకు పెళ్లి ఖాయమైపోయిందంట? మీకు పెళ్లి చూపులు కూడా జరిగిపోతాయంట? నిజమేనా అండి? ఏమండి, ఈ పెళ్లి మీరు ఇష్టపడి చేసుకుంటున్నారండి? మీరేం భయ స్వాతి, ఏంటి ఇంకా రెడీ కాలేదు? కింద అందరూ వెయిట్ చేస్తుంటే ఏంటి అలా గుడ్లప్పకి చూస్తున్నావు? నీ బట్టలేవి? ఇక్కడ ఉంది డ్రెస్. అందరూ మార్చుకో. రూమ్ అంతా చిందరవందరగా పెట్టావు. పెళ్ళోళ్ళు ఎవరైనా నీ రూమ్కి వస్తే ఎర్రగా పొరగా యువత కనిపించినా లవ్ చేసేయటమే. క్యారెక్టర్ గురించి తెలుసుకోవద్దు. ఏమా, నువ్వు ఇంట్లో దించిందలా కాలేజీలో ఎత్తి, కాలేజీలో దించిందలా ఇంట్లో ఎత్తూ ఉంటావా? మధ్యలో ఏమన్నా అటు ఇటు దిక్కులు చూస్తావా? అందరు ఆడపిల్లలు గోడ చాటును పెరిగితే నా చెల్లెలు నా నీడు చాటును పెరిగింది. సేమ్ క్యారెక్టర్. ఓహో, సేమ్ క్యారెక్టర్. ఎన్ని కేసులు ఇరుకొని ఉందేంటి? ఏమండి, ఏంటి మార్కెట్లో అరకిలో వంకాయలు కొనడానికి ఎన్ని పుచ్చులు ఉన్నాయని వెతుకుతావు? అలాంటిది ఇంటి కోడలుగా వచ్చే అమ్మాయి క్యారెక్టర్ లో ఎన్ని మచ్చలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. చాలే ఊరుకోండి. చూడండి, మీ అమ్మాయి మా అబ్బాయికి నచ్చింది, మా అబ్బాయికి నచ్చితే మాకు నచ్చినట్టే. పంతులు గారు, త్వరలో మంచి ముహూర్తం ఎప్పుడుందో చూసి చెప్పండి. అయ్యా, అమ్మాయి అబ్బాయిల జాతకాల ప్రకారం 3 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. ఇది తప్పితే మళ్ళీ 3 నెలల వరకు మంచి ముహూర్తాలే లేవు. ఇదే అమ్మాయిలు అనుకో. వైజాగ్ రావడం ఇష్టం లేదు. నేను చెప్పేది మావయ్య, నాకు చాలా అర్జెంట్ పని ఉంది, నేను రాను. విశాఖపట్నం బ్రహ్మాండంగా ఉంటుందిరా. నేను చేయలాగే. ఆ పని మాత్రం చేయకురా, మీ నాన్న చంపేస్తాడు. ఒరే, జీవితంలో నీకు అందరికంటే ఎక్కువ ఎవరిష్టమో చెప్పరా? అమ్మా, నాన్న, చెల్లి, ఇంకో స్పెషల్ మనిషి మామయ్య. ఆ స్పెషల్ మనిషి మీద ఒట్టేసి నువ్వు ఈ ట్రైన్లో నుంచి పారిపోనని నాకు మాటి. అది ఇదిగో ఈ టికెట్లు నీ దగ్గర ఉంచు. తీసి వస్తే చూపించు, నేను టాయిలెట్కి వెళ్ళి వస్తాను. మా ఓన్ కొంచెం చూస్తున్నా.
ఈ ముసలాయన నువ్వు అమ్మయ్యా ఎరా అంత ఓకేనా టీసీ గారు నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తుందండి? రైల్వే స్టేషన్ అయినా అది రాదు, మనమే వెళ్ళాలి. పోనీ 10 నిమిషాల తర్వాత ఈ రైలు ఎక్కడ ఆగుతుందో చెప్తావా? సవ్యంగా వెళ్తే పట్టాల మీద, లేకపోతే మనుషుల మీద. ఇంతకీ టికెట్ ఉందా వితౌట? అయ్యి బాబోయ్, టికెట్ లేకుండా ప్రయాణం చేసే వాళ్ళ కనపడతాడు నీకు. ఒరే అల్లుడు, టికెట్ అంటే చూపించు. రే టికెట్ అంటే చూపించరా. ఎవరు సార్ మీరు? రే పిచ్చిగా దక్కిందండి, టికెట్ అంటే చూపించరా. ఏంటి సార్ ఇంతకు నుంచి మీరు అన్నా సార్? సార్ ఈయన మా అల్లుడు సార్. జోక్ లైఫ్ టికెట్లు చూపించరా. సార్ ఈయన ఎవరో నాకు తెలియదండి. ఇందాక నుంచి ఇక్కడ కూర్చుని ఆ పెట్టాక ఈ పెట్టాక తెగ చూస్తున్నాడండి. మీకు బిస్కెట్ ఏమైనా పెట్టబోయా? కూల్ డ్రింక్ కూడా ఇవ్వబోయాడండి. రాయ్, నువ్వు వెళ్ళవలసింది రైల్వే స్టేషన్ కాదురా, పోలీస్ స్టేషన్. బాబు ఇలా రండి అమ్మా, ఇక్కడ మీకు ఏదో బేరం దొరికింది చూడండి. చెప్పరా? ఒరే, ప్లీజ్రా. ఒరే, ఇది అన్యాయంరా, ఇది చాలా అన్యాయంరా. ఒరే నువ్వు ఆ స్పెషల్ మనిషి మీద ఒట్టేసావు, ఆడు ఖచ్చితంగా పోతాడ్రా. ఆడెవడో కాదు మామయ్య, నువ్వే. బావా నేను రాకుండా ఎక్కడికి పోతాను రా? మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోతాను అనుకున్నారు? మామయ్యకి భలే షోకి వచ్చారా? భద్రం, ఆ మెస్సోడ్కి డబ్బులు కావాలంట, ఇల్లు ఇచ్చేసిరా. త్వరగా వచ్చి. చూసావా, పిలవకపోయినా పెళ్లికి వచ్చేసావు. తెలుసు బావా, మనం పిలవకపోయినా వచ్చేస్తామని. అవును, ఇంత అర్జెంట్ గా పెళ్లి ముహూర్తం పెట్టుకున్నావా? ఏం లేదండి, ఏదో మంచి సంబంధం కుదిరి అనుకోకుండా ముహూర్తం కూడా ఈ రోజే. బబ్బులు, అది వ్యాన్ మేళం కూడా వచ్చేసింది. వెళ్ళి చిన్నమని రెడీ చేయించుకోను, కళ్యాణ్ మండపాన్ని బయలుదేరాలి. వెళ్ళు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? టిఫిన్ చేయడానికి సార్. టిఫిన్ లేటు కాదు, అటు వెళ్ళండి. బావా, మళ్ళీ అదే బ్యాండ్ మేడం వాళ్ళు టిఫిన్ కడుతున్నారా? వెళ్ళామండి, దాన్నే ఉంది, ఇంకా టైం ఉంది కదా. టైం ఉంటాం కదయ్యా, ముందు బ్యాండ్ మేళం వాళ్ళు టిఫిన్కి వెళ్తారు, తర్వాత కరెంట్ పోద్దాం. కరెంట్ పోయిందంట్రా, ఫ్యూజ్ ఏమైనా కొట్టేసిందేమో చూడండి. చూడు బాబు, ఫీజు కొట్టేయలేదు, ఫీజు కొట్టేయబడింది. ఇప్పుడు చూడు, భయంకరమైన పొగ రాబోతోంది. ఏంట్రా పొగ? మున్సిపాలిటీ వాళ్ళు దోమలకు పొగేస్తున్నారేమో, చూసొస్తానన్నా. చూడబ్బాయ్, ఇది దోమల కోసం వేసిన పొగ కాదు, నీ చెల్లెల కోసం వేసిన పొగ. కావాలంటే వెళ్ళి చూడు, నీ చెల్లెలు జంప్. చిన్నమ్మ గదిలో లేదన్నా. ఏమండి ఏమండి? స్వాతి, తెలీదు. స్వాతి తెలీదండి. ఈ రోజు కోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూసాను తెలుసా అండి. మీ ఎదురుగుండా ఇలా నిలబడాలని, మీతో ఏదైతే చెప్పాలని. అసలు నాకు చాలా ఆనందంగా ఉందండి. నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. నేను కూడా మీతో చాలా చెప్పాలనుకున్నాను, కానీ కుదరలేదు. మీరేం చెప్పాలనుకుంటారో నాకు తెలుసులేండి. అయినా అదేదో మీ నోటితో మీరే చెప్పేయండి. నా జీవితంలో మళ్ళీ చందుని చూస్తాననుకోలేదు,
కానీ ఇవాళ మీ సాయంతో ఇంట్లోంచి బయటపడి చందుని మళ్ళీ కలుసుకుంటానన్న నమ్మకం నాకు కలిగింది. అంటే మీరు ఇంట్లోంచి వచ్చేసింది నా కోసం కాదండి? కాదు, చందు కోసం.